న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. రాజధాని గ్రామాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్తో కలిసి కర్లపూడి, ఎండ్రాయి గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు. అమరావతి విస్తరణలో భాగంగా పలు ప్రాజెక్టుల కోసం ఇటీవలే ప్రభుత్వం 2వ విడత ల్యాండ్ పూలింగ్ ను చేపట్టింది. ల్యాండ్ పూలింగ్ పై రైతులకు ఉన్న అనుమానాలను మంత్రి నివృత్తి చేశారు. 2 గ్రామాల్లో 85 ఎకరాల భూమిని రైతులు మంత్రి నారాయణ సమక్షంలో ల్యాండ్ పూలింగ్ కు సిఆర్డీఏకు అందించారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. వడగాల్పులు వీస్తూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వృద్ధులు, మహిళలు, చిన్నారులు అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళలో బయటకు రావద్దని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ డీహైడ్రేషన్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాంచెస్టర్ రోడ్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ మెగా మెడికల్ క్యాంపును మాజీ ఎమ్మెల్యే లింగంశెట్టి ఈశ్వరరావు ప్రారంభించారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదని ఈశ్వరరావు అన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్ఎస్యుఐని స్థాపించారని, అప్పటి నుంచి నిరంతరం విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ఎన్ఎస్యుఐ ముందుండి పోరాడుతుందని కరీం తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సుధీర్ బాబు, ఖలీల్, రత్తయ్య, ఇతర నాయకులు పాల్గొన్నారు. పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ఈ క్యాంపు పెడతాం. మరి కంటి పరీక్షలు, థైరాయిడ్, షుగరు, బీపీ అనేక పరీక్షలు నిర్వహించి వారు ఉచితంగా సలహాలు ఇచ్చి వారికి కావాల్సిన మందులు కూడా ఏర్పాటు చేశారు. దానికి అసిని మల్టీ స్పెషాలిటీ కంటి హాస్పిటల్లో మందడం వారు దీనికి సారథ్యం వహించి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అదేవిధంగా ఒక మంచి ఇందిరాగాంధీ గారి పేరు మీద ఇందిరాగాంధీ గారి ఉచిత మెడికల్ క్యాంప్ని ఈరోజు గుంటూరు నగరంలో సంగడిగుంట ప్రాంతంలో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది. ఈసీజీ, రక్త పరీక్షలు, కంటికి సంబంధించినటువంటి దంతాలకు సంబంధించినటువంటి ఇలా ఏదైతే ఒక మనిషికి కావాల్సినటువంటి అత్యవసరమైనటువంటి చికిత్స ఏదైతే ఉందో ఈరోజు ఆ చికిత్సని ఈరోజు ఎన్ఎస్యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకి, విద్యార్థులకు, యువకులకు మంచి చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈ యొక్క మహాత్మా గాంధీ సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి చంద్ర రాజేశ్వరరావు 32వ వర్ధంతిని కొత్తపేటలోని మల్లేలింగం భవన్లో నిర్వహించారు. చండ రాజేశ్వరరావు చిత్రపటానికి మాల్యాద్రి, అరుణ్ కుమార్, హనుమంతరావు తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదలకు భూ హక్కులు కల్పించేందుకు రాజేశ్వరరావు అనేక పోరాటాలు చేశారని నేతలు తెలిపారు. సొంత ఆస్తులను పేదలకు ఇచ్చి విలువలతో కూడిన రాజకీయాలను ఆయన చేశారని గుర్తు చేశారు. కమ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు వారు ఉన్నత కుటుంబంలో జన్మించి వారికి వచ్చినటువంటి చెల్లాపల్లిలో వారి ఆస్తి ఏదైతే కూడా 400 ఎకరాలని పైసీలకు పేదలందరికీ పంచడమే కాకుండా చెల్లాపల్లి జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి భూములన్నీ కూడా పంచించడమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భూ పోరాటాన్ని నిర్వహించి అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించి భూ పోరాటం ద్వారా పేదలకి ఇల్లు, అట్లాగే దున్నటానికి భూమి కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా మరి దేశం అంతా కూడా ఒక తాటి మీద ఉండాలని దానికి సంబంధించి ఈ అనేక రకాలుగా శిక్షణ ఇచ్చి సుశిక్షితులైనటువంటి కమ్యూనిస్ట్ కార్యకర్తలను తయారు చేసిన తనకు వచ్చినటువంటి వాటా ఏదైతే ఉందో సుమారుగా 400 ఎకరాలని ముందుగా పేదలకు పంచిన తర్వాత భూ పోరాటాలు చేసి లక్షలాది ఎకరాలు ఆనాడు పేదలకు పంచినటువంటి గొప్ప భూ పోరాట యోధులు కామ్రేడ్ చంద్రరాజేశ్వరరావు గారు. వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని నేడు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపైన, నేడు ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలపైన భారత కమ్యూనిస్టు పార్టీగా ముందుకు పోతామని చెప్పేసి సిపిఐగా తెలియజేస్తా ఉన్నాం. నాగార్జున సాగర్ జలాశయం నుండి కుడి కాలువకు నీటి సరఫరాను రేపు సాయంత్రం నిలిపివేయనున్నారు. బుగ్గవాగులో ఉన్న నీటి నిల్వ ఆధారంగా సాగునీటి సరఫరాను కొనసాగిస్తారు. 15వ తేదీ కల్లా కుడి కాలువకు పూర్తిగా నీటి సరఫరా నిలిచిపోనుంది. ఈ ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో వరి పంట ఎండిపోయే ప్రమాదం ఉంది.
దీంతో నీటి సరఫరాను కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. జలాశయంలో నీటి నిల్వ తగ్గుతున్న నేపథ్యంలో నీటి సరఫరా కొనసాగించే అవకాశం లేదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ వరి, మిరప పంటలకు చివరిగా ఒక తడికి అవకాశం ఉంది. అంతకు మించి నీటి సరఫరా జరిగే పరిస్థితులు లేవని అధికారులు తేల్చి చెబుతున్నారు. మేలో తాగునీటి అవసరాలకు డ్యాం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. 8వ సోషల్ పక్వాడా పోస్టర్ని అమరావతి మండల కేంద్రంలో ప్రారంభించారు. అమరావతి మండల కేంద్రంలో సత్యసాయి కళ్యాణ మండపంలో స్వర్ణగ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమంలో భాగంగా ఈ పోస్టర్ను ప్రారంభించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల, పల్నాడు జిల్లా వైద్య శాఖ అధికారి రవి ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. డెలివరీ అయిపోయిన తర్వాత డెలివరీ కిట్ ఉపయోగించడం వల్ల ఉపయోగాలు ఏంటనేది చెప్పకూడదు, ముందు చెప్పాలి. అది ఎస్పెషల్లీ అమరావతి నేను కాన్సన్ట్రేట్ చేసి చెప్తున్నాను. మీరు పబ్లిక్ ఇచ్చే మెసేజ్ ఎప్పుడు కూడా చాలా ఉపయోగకరమైనది ఉండాలి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఏకమొత్తంగా చెల్లిస్తే అసలుపై 5% రాయితీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జీఎంసీ పన్ను చెల్లింపు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని కమిషనర్ తెలిపారు. ఈఆర్పీ సర్వర్ని అప్డేట్ చేసినట్టు సీడీఎంఏ తెలిపారు. 2025-26 బకాయిలు ఏకమొత్తం చెల్లింపుపై వడ్డీలు 50% రాయితీకి చివరి అవకాశం ఈ నెలాఖరు వరకే గడువు ఉందని తెలిపారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా నగరపాలక సంస్థ సర్కిల్ కార్యాలయంలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు క్యాష్ కౌంటర్లు పనిచేయనున్నాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా క్యాష్ కౌంటర్ల వద్ద టెంట్లు, త్రాగునీటి సదుపాయాలు కల్పించాలని అధికారులను కమిషనర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. తమ అస్తిత్వం నిలుపుకునేందుకు వైసీపీ నాయకులు అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మండిపడ్డారు. పొన్నూరులోని ఒక మద్యం షాపు వద్ద జరిగిన ఘర్షణకు రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర వెల్లడించారు. దేవరకొండ గోపి, వంశీ అనే వ్యక్తులపై ఎన్నో కేసులు ఉన్నాయని తెలిపారు. ఆ కేసులన్నీ వైసీపీ హయాంలోనే నమోదయ్యాయని గుర్తు చేశారు. అలాంటి వారిని అడ్డుపెట్టుకుని మద్యం షాపు వద్ద జరిగిన సామాన్యమైన గొడవకు టీడీపీ నాయకులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉంటే అంబటి మురళీకృష్ణ ఓర్వలేని తనంతో నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏదో ఒక రకంగా ఏంటంటే నియోజకవర్గంలో నేను ఇందాక చెప్పినట్టు రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నియోజకవర్గాల్లో వైకాపా అస్తిత్వాన్ని కోల్పోతుందనే దీంతోనే ఏదో ఒక అంశాన్ని పట్టుకొని దాన్ని దృష్టిని ఆకర్షించే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ కూడా. నిజంగానే ధూళిపాల నరేంద్ర కుమార్ దాడి చెయ్యాలి అనుకుంటే ఆ స్టేషన్ ముందు ఒక్కడు కూడా ఉండడం. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళం, సిద్ధాంతపరంగా పనిచేసేవాళ్ళం. కానీ వాళ్ళ యొక్క అస్తిత్వం పోతుందని, మనుగడ పోతుందని ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఏదో ఒక రకంగా కులం పేరు మీదో, మతం పేరు మీదో అల్లర్లు సృష్టించాలనే ప్రయత్నం రాష్ట్రంలో జరుగుతుంది, జిల్లాలో జరుగుతుంది, మా నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. కాబట్టి వైకాపా నాయకత్వం కానీ వైకాపా నాయకులు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ప్రజాభిమానం అనేది మన పనుల ద్వారా వస్తుంది. అధికారం ఉన్నప్పుడేమో సహజ వనరులను దోపిడీ చేసి ప్రజల మీద దౌర్జన్యం చేసి, ఇవాళ అధికారం పోయిన తర్వాత అస్తిత్వం కోల్పోతుందనే దాంతో విధ్వంసం, అల్లర్లు కానీ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. హిందూ కళాశాలలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ దేశాల్లో ఉన్న వెనుకబడిన ప్రాంతాల ప్రజల స్థితిగతులను అధ్యయనం చేసి మంచి పుస్తకాలు రచించారని కళాశాల నాక్ సంచాలకులు డాక్టర్ పి వేణుగోపాల్ అధ్యాపకులను అభినందించారు. ఇంగ్లీష్ విభాగంలోని అధ్యాపకులు ఇటీవల 4 పుస్తకాలను విజయవంతంగా ప్రచురించారని తెలియచేయడానికి ఎంతో సంతోషిస్తున్నానని హిందూ కళాశాల పాలక మండలి కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి అన్నారు. డాక్టర్ ఏ బాలశౌరి, సిహెచ్ అరుణ,
ఈ సుదర్శన్, డాక్టర్ సిహెచ్ నవీన్ కుమార్లను సెక్రటరీ మరియు కరస్పాండెంట్ రామకృష్ణమూర్తి అభినందించారు. And his main concerns are socio-political and economical systems suitable for that covers pre-independence and post-independence scenario connected to the historical perspective. So I covered these three. Yes. A Kannadiga, a writer, an actor, a dramatist, theatre artist, a movie artist, very characteristic, great linguist also. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.